సార్ ఒకప్పుడు ఇలాంటి కేసులు అబ్బాయిల విషయంలో ఎక్కువ చూసేవాళ్ళం. అవును. అక్కడ ఒక అబ్బాయి అమ్మాయిని చంపేసాడని, అవును. లేకపోతే అలా జరిగిందని. అవును. కానీ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని చంపేస్తున్నారు. అటువంటి సమాజం ఉందిప్పుడు. అవును. ఎందుకంటారు? జనరల్‌గా ఒకప్పుడు బాగా బాధపడే వాళ్ళలో అమ్మాయిలు ఎక్కువ ఇబ్బంది పడేవాళ్ళు ఇట్లాంటి ఇష్యూలల్ల. హ్మ్. ఇప్పుడేంటంటే అబ్బాయిలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చట్టాలన్నీ అమ్మాయిల ఫేవర్‌లోనే ఉన్నాయి. ఏ ఇష్యూ అని ఇప్పుడు సెక్షన్ బిఎన్ఎస్ 69 కావచ్చు. ఇంకా వాళ్ళకేదైనా హరాస్మెంట్ అయితే ఇప్పుడు జనరల్‌గా షీ టీమ్సే కావచ్చు. అవన్నీ ఉండడం వల్ల వీళ్ళు దాన్ని మిస్‌యూజ్ చేస్తున్నారు. హ్మ్. జనరల్‌గా ఎట్లుంటది అంటే ఒక జనరేషన్ అనేది మారుతూ ఉంటది. ఒక 10 ఇయర్స్‌కో అట్లా. సో, ఒకప్పుడు ఏం జరిగేది అమ్మాయిలు కొంచెం సున్నితంగా ఉండేవాళ్ళు. అబ్బాయిలు ఏదన్నా అన్నా కొంచెం హర్ట్ అయ్యి బాగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు. బయటికి చెప్పుకోలేకుండా పరిస్థితులుండేవి. హ్మ్. ఇప్పుడు అట్లా లేరు. అంటే కొంచెం జనరేషన్ మారింది ఇందులో. దానికి తగ్గట్టు అమ్మాయిలు కన్నా ఇప్పుడు అబ్బాయిలు చాలామంది సెన్సిటివ్‌గా ఉంటున్నారు. చాలా ఓకే. సందర్భాలలో ఎన్ని కేసులు చూస్తున్నారు కదా ఇవన్నీ. అవును. సో, అవును. అబ్బాయిలనేమి ర్యాష్‌గా పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సెన్సిటివ్ అబ్బాయిలు కూడా చాలామందున్నారు. హ్మ్. ఎంతోమంది అమ్మాయి వదిలిపెడితే ఏడ్చిన వాళ్ళున్నారు. ఇబ్బంది పడ్డ వాళ్ళున్నారు. వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ చూస్తే మాత్రం జనరల్‌గా అమ్మాయిలను కూడా మనం అనకూడదు గానీ, అమ్మాయిలు కూడా కొంచెం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన సందర్భం ఉన్నది. మార్నింగ్ ఒకరితోని మాట్లాడడం, తర్వాత వాడు నచ్చలేదని ఇంకొకరిని మెయింటైన్ చేయడం, అది చూసి ఈ అబ్బాయి సూసైడ్ చేసుకోవడం ఇట్లా చాలా హ్మ్. జరుగుతున్నాయి. హ్మ్. కాబట్టి జనరల్‌గా నేను అనేది ఏంది అంటే, అబ్బాయిలైతే చాలా సెన్సిటివ్‌గా ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితులలో. ఓకే. అబ్బాయిలను చాలా వరకు మనం ర్యాష్‌గా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా హ్మ్. సెన్సిటివ్‌గా ఉన్నారు.